పని పాట లేని ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎంటర్ చేయబోయే వ్యక్తి ఎవరో తెలుసా? కొన్ని వందల సినిమాలకి యాక్టింగ్ చేద్దామని వెళ్ళి ఆడిషన్స్లోనే వెనక్కి పంపిస్తున్న ఆర్టిస్ట్ కానీ ఆర్టిస్ట్. హాయ్ సార్. హాయ్. సినిమా అంటేనే ఒక ఫ్యాషన్. దీని మించిన కూలినాల పని ఇంకోటి ఉండదు. మా ఊళ్ళో పాలం కొనేవాడు కూడా ఇంత బుద్ధిగా లేడు. నా అసిస్టెంట్ అన్నా, ఎలాగైనా నేను నీ అసిస్టెంటే కదన్నా. ఈ ఒక్క ఇంటర్వ్యూకి నువ్వు నా అసిస్టెంట్. ఆర్టిస్ట్గా అసిస్టెంట్ లేకపోతే చాలా చీప్గా ఉంటుందన్నా. ప్లీజ్ అన్నా. ఈ కూలినాల పని చింత పిల్లప్ప, నాకు అర్థం కానీ రేపు పొద్దున్న కాల్ షీట్ల గురించి మాట్లాడుతున్నాను. రేపైనా ఎల్లుండని ఇదే కూలినాల పని. చెప్పండి సార్, మీరు యాక్టింగ్ డెవలప్ అవ్వాలంటే ఏం చేస్తుంటారు? ముందు యాక్టింగ్ అంటే తెచ్చుకుంటాను. నువ్వు ఆగన్నా. ఈ సినిమా కోసం నా పెళ్ళినే సాక్రిఫైస్ చేశాను. అదేంటి ఏజ్ గౌర్ పిల్లని అన్నా? అన్నా, కెమెరా ముందు అలానే చెప్పాలన్నా. బాగన్నా. సార్, ఈ బాక్స్ ఏంటి? మీ కాస్ట్యూమ్ సార్? కాదు, కెమెరా ఎక్విప్మెంట్స్. ఎంత ఎత్తు ఎదిగినా గతం మర్చిపోకూడదు కదా, అందుకే కెమెరా అసిస్టెంట్తో వెళ్తున్నాను. అదేంటి కంపెనీలో బండి ఇవ్వలేదన్నావు, మా పనులు వస్తానన్నావు? అన్నా, ఈ ఇంటర్వ్యూ అయ్యేంతవరకు సైలెంట్గా ఉన్నానా? మీరు మీ అసిస్టెంట్ బాగా క్లోజ్ అనుకుంటా, అందుకే నాతో అన్న ఎక్కువ ఆయనతో మాట్లాడుతున్నారు. అదేం లేదు, మేము కూడా కష్టపడుతున్నాం కదా, మా గురించి కూడా చెప్పు అనేసి అంటున్నాడు. అవును, డైరెక్టర్ గారికి మీకు ర్యాప్ ఎలా ఉంటుంది షూటింగ్ టైంలో? ఎందుకుండదు, టేక్ టైంలో మోహన్ రాకపోతే కుత్తంతా పని కొడతారు. మానిటర్ రాకపోవడం ఏంటి? వీడు మోహన్ రెస్టారెంటే కదా. హే, అలా ఏం కాదు. యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి మౌంటైన్ టెక్నిక్ ఎక్కువ చేస్తున్నాను, అందుకని అలా చెప్తున్నాడు అంతే. వీళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారంటేనే తెలుస్తుంది సినిమాలంటే ఎంత పిచ్చా అని. ఎన్ని సంబంధాలు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి సినిమాలోనే ఉన్నాను. అదేంటి సినిమా పిల్లలు వచ్చిన సంబంధాలు ఇంకెళ్ళిపోతుందని చెప్పావు? కనీసం నీ వీడియో చూసి సంబంధం రాకపోతుందని చూస్తున్నాను అన్న. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నా? ఈ వీడియో లింక్ తీసుకొని పెళ్ళిళ్ళ బ్రోకర్ ఫార్వర్డ్ చేద్దామన్నా. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇంకా పెట్టలేదా? యూట్యూబ్ గురించి మనకు చెప్తేనే కదా ఛానల్ పెట్టడానికి. ఇందాక మీరు టిఫిన్ చేస్తున్నప్పుడు బాబాయ్ని అడిగా, బాబాయ్ కొంచెం లిఫ్ట్ ఇస్తావని. లోపల సినిమా వాళ్ళు ఉన్నారన్నాడు. అప్పుడే ఇది ప్లాన్ చేశా. ఇది మైగా పాడ ఈ సీట్లో దొరికింది ఇది. బాబాయ్ కొంచెం నన్ను అక్కడ ఆపా.